ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శతకోటి ప్రణామములు. సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. శ్రీ అవధూత వెంకయ్య స్వామి చరిత్ర ఆరంభం. అధ్యాయం 1, సాధన రహస్యం. ఎక్కువ ప్రాధాన్యం ఐహికానికి ఇవ్వాలా లేక పరమార్థానికి ఇవ్వాలా అనే ప్రశ్న జీవితంలో ఆస్తికులందరికీ కలుగుతుంది. పరిస్థితులకు లొంగి ఐహికానికే ప్రాధాన్యం ఇచ్చేవారు తాము బంధాలలో చిక్కుకుంటున్నామని బాధపడతారు. ముసలితనం వచ్చాక పరమార్థం సాధించుకోవచ్చనుకున్న వారికి నానాటికి బలపడిన వాసనలు వృద్ధాప్యంలో పరమార్థ సాధనకు అడ్డు వస్తాయి. మొదటి నుండే పరమార్థానికి ప్రాముఖ్యం ఇవ్వజూపిన వారు తమ లౌకిక బాధ్యతలు మరచి బాధలకు గురి అయి భార్యాబిడ్డలు అడ్డం వస్తున్నారని భ్రమిస్తారు. వారిని క్రమశిక్షణ పేరిట హింసించటమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవటమో చేస్తారు. ఇదొక జీవిత సమస్య. ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి సాటివారి శ్రేయస్సుకు తగినట్లు తమ ఇష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది. కానీ వ్యక్తులు తమ ఇష్టాలకు ప్రాముఖ్యం ఇవ్వజూస్తారు. ఇందువలన ఏర్పడే సంఘర్షణ జీవితంలో ఎదురయ్యే మరో సమస్య. ఈ సమస్యలకు పరిష్కారమే సంస్కృతి అనే జీవకళ. ప్రతి జీవికి జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడము, అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం. ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి సమాజము కూడా తారుమారవుతాయి. విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన క్రమశిక్షణ ప్రతి వారు పొందవలసిందేనని అన్ని మతాలు చెబుతాయి. దీనినే ధర్మమని, హిందూ మతం శీలమని, బౌద్ధ జైన మతాలు మార్గము అని, క్రైస్తవ మరి తావో మతాలు షరియత్ అని, ఇస్లాము వ్యవహరిస్తాయి. ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే మహర్షులు ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలగున 4 ఆశ్రమాలు. అప్పుడు ఐహికము పారమార్థికము పరస్పర విరుద్ధాలవవు. పారమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగాను ఆధ్యాత్మిక జీవితము నిలిచాయి. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించిన భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుండి నిర్దిష్టంగా నిలిచింది. పూర్ణ జ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. సమైక్యమైన జ్ఞాన దృష్టికి బదులు వ్యక్తిగతమైన దురాభిమానాల వలన విభిన్న సంప్రదాయాలు ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది. ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడమే ఆశ్చర్యం. ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం. తేనెటీగ వేరువేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతోంది. ప్రతి జ్ఞాని తమ శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానమార్జించాలని ఆదేశించారు. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి భగవద్గీతలో అలానే ఆదేశించాడు. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపమని దశరథుణ్ణి ఆదేశించారు. వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. రాముడు అరణ్యంలోని ఋషులందరినీ సేవించాడు. భాగవతంలో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాడు. ఇందువలన వేర్వేరు గురువుల రూపాలు వివిధాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూల దృష్టికి భిన్నంగా కనిపించినా వారందరిలో ఉన్న జ్ఞానం అనే తేనె ఒక్కటే అన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడే సాంప్రదాయ భేదాలు తగవులు ఉండవు.
ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే ఋషుల ప్రార్థన. మరో ఆడియోతో మళ్ళీ కలుద్దాం.